ఈ మధ్య బహుశా బీసీలది ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. మరి మీరు వాస్తవానికి నేను విన్న స్లోగను చూసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అని రాసేవాళ్ళు గోడల మీద. మీరేం చేసిండ్రు? ఎవరెంతో వారెంతో అంటే అలా బీసీ ఎస్సీ అంటే వాళ్ళు ఎక్కువ కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు న్యాయబద్ధంగా ఉంది. మరి అంత పెద్ద సభ జరిగితే మీరు ఎక్కడ మీ వాయిస్ నాకు వినపడలేదు. అది ఎక్కడ హైదరాబాద్లో తెలంగాణలో జరిగింది రీసెంట్గా. ఏం సభ అది? రాజ్యాధికారం బీసీలకే అధికారం, రాబోయే కాలం బీసీలదే. కొంతమంది దళిత నాయకులు వెళ్ళి మాట్లాడిండ్రు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడిండ్రు. అక్కడ మీరు బీసీలకు అధికారం కావాలని చెప్పి మీరు ఇందాక మాట ప్రారంభంలో మాట అన్నారు, విప్లవకరమైన ఆలోచన ప్రజలకు ఇచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళు అన్నారు. మరి విప్లవకరమైన ఆలోచన మీరు 7-8 ఏళ్ళకెళ్ళి ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు సభకు ఆహ్వానించాలి? ఏమిటి రీజన్? అంటే ఒక సభకి ఆహ్వానించకపోవడం అనే ప్రాతిపదికన మనిషి యొక్క పోరాట విలువలను చూడకూడదు కదా. ఆ సభ పెట్టినటువంటి ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఎవరు, ఆ సభలో నడిపించినటువంటి శక్తులు ఎవరు, దాని మీద ఆధారపడి ఉంటుంది మా ఆహ్వానం. కొన్నాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. అవును, కావచ్చు, 100% కావచ్చు. కానీ ఆ నిర్వహణ శక్తులు ఎవరు, వాళ్ళ లక్ష్యాన్ని బట్టి వాళ్ళ ప్రయాణాన్ని బట్టి మాలాంటి వాళ్ళకు వచ్చే ఆహ్వానం ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆహ్వానం ప్రాతిపదికన మా పోరాటాన్ని చూడొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తీన్మార్ మల్లన్న తను ఒక బీసీ తరఫున ఒక ప్రతినిధిగా చాలా బలంగా కనబడుతున్నట్లు మీడియా ద్వారా లేదా అతను ఉపన్యాసాలు కూడా కొన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరి ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొంది ఎవరి పోరాటాలని ఎవరు మాట్లాడుతున్నారో తెలంగాణలో గమనించట్లేదా? మీరు అంటున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్రేమ్ చేసింది ఎవరు? బీజేపీ. బీజేపీ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ ఎక్కడుంది? బీజేపీలో ఉంది. దాన్ని అమలు చేస్తున్నది ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి. అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఎవరున్నారు? నువ్వు చెప్పినటువంటి ఆ క్యారెక్టరే, ఆ పేరుని కూడా నేను ఉచ్చరించదలుచుకోలే. ఆ పేరే ఈరోజు మళ్ళా అంటే ఈబీసీ ఫ్రేమ్ చేసి రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో తెచ్చిన బీజేపీలో పోతాడు, అదే చట్టాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తాడు. బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లు పోటీ చేస్తుంటే వేల ఎకరాల భూస్వామ్య పెట్టుబడిదారులు సమాజం మీద బీసీల నెత్తురు దాగుతున్నటువంటి అగ్రవర్ణ ఎంపీలకి ఎమ్మెల్యేకి ఎన్నికల్లో ప్రచారం చేసేవాడు బీసీ వాదం నడిపిస్తాడా? అది నమ్మదగ్గ విషయమేనా? బీసీ వాదం అంటే ఏ రకంగా ఉండాలి? అది అగ్నిలాగా సమానంగా ఉండాలి, అగ్నితో సమానంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు బీహార్లో యూపీలో తిరిగితే ఏం చేస్తారో తెలుసా? అంటే 24 గంటలు బీసీ వాదం మాట్లాడటం, అగ్రవర్ణాలు రెడ్లు పోటీ చేసే కాడికి పోయి మళ్ళీ రెడ్డికి ఓట్లు ఏమనడం. అప్పుడు బీసీలను ఏం చేసినట్టు? దాని అర్థం ఏంటి? అది బీసీ వాదం అంటారా ఎవరన్నా? ఆయన వాళ్ళ ఓట్లే వద్దంటాడు కదా, రెడ్ల ఓట్లే వద్దని అంటున్నాడు. ఎవరు ఆ మాట చెప్పింది? మేము. మునుగోడు అసెంబ్లీలో రెడ్ల ఓట్లు వద్దు, మాకు రెడ్ల ఓట్లు వద్దు, బీసీల ఎస్సీ ఎస్టీల ఓట్లు మీకు వద్దని చెప్పగలిగే దమ్ముందా అని మాట్లాడింది నేను. నాకు మీడియా వైడ్ తక్కువ రావచ్చు, ఆయనకు వైడ్ రావచ్చు. ఆ మాట చెప్పింది మునుగోడులో మేము చెప్పినాం. ఆ మాట ఒకళ్ళ మాటలు ఒకళ్ళు చెప్పుకొని చెప్పడం కాదు కదా. అందుకని మనం ఏమంటున్నాం అంటే మీకు చెప్పదలుచుకున్నది ఇప్పుడు మా ధర్మ సమాజ్ పార్టీ ప్యూర్ ఎసెన్స్, కాన్స్టిట్యూషన్ సోల్, కాన్షీరామ్ గారి యుద్ధం, జ్యోతిరావు ఫూలే ఫిలాసఫీ, డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీ, ఈ ఫిలాసఫీ యొక్క ప్యూర్ ఎసెన్స్ తోటి పోతున్న ఏకైక రాజకీయ పార్టీగా మేము ఉన్నాం. అలాంటి వ్యక్తులము వాళ్ళకెట్లా మేము మ్యాచ్ అవుతాం? మేము ఎట్లా మ్యాచ్ అవుతాం భాయ్ సాబ్? మొన్నటి మీటింగ్లో ఆ మీటింగ్లో వచ్చినటువంటి వాళ్ళకి మేము ఇంత ప్యూర్గా పోరాడేటువంటి వాళ్ళకి మేము ఎట్లా మ్యాచ్ అవుతాం? అంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అనుకున్నప్పుడు మరి మీలాంటి వాళ్ళ ప్రవాహాన్ని కలుపుకోవాలి కదా, కలుపుకునే ప్రయత్నం ఎటువైపు జరగాలి కదా. మరి సరిగా అది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. కానీ నేనంటున్నా బీసీ వాదం అంటే ఇప్పుడు కేరళలో ఒక బీసీ వాదం ఉంది, నారాయణ గురు స్ఫూర్తిగా వచ్చినటువంటి వాదం. అది ఎంత నికార్సుగా పోరాటం చేస్తుంది. తమిళనాడులో బీసీ వాదం ఉంది. అది ఎప్పటి నుంచి ఉందో తెలుసా? మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాయుధ పోరాటం అని మొదలుపెట్టడానికి ముందు తెలంగాణలో సాయుధ పోరాటం అని ప్రారంభించినప్పుడు తమిళనాడులో బీసీ ఉద్యమం మొదలైంది. అంటే బీసీ అంటే అణగారిన వర్గాలు. చూసిండ్రా? ఇక్కడేమో మన చేతులకి కడుపులో పేగులు లేని సాగలాయనకి తుపాకీ ఇచ్చినప్పుడు, కడుపులో తిండి లేని ఒంటి మీద బట్టలేని మాదిగానికి ఒక కర్ర ఒక తుపాకీ ఇచ్చి సాయుధ పోరాటం అని మనల్ని రెచ్చగొడితే, అక్కడ తమిళనాడులో తమ గ్రామాన్ని ఎవడు పరిపాలిస్తున్నాడో, ఏ పురోహితుడో, ఏ కరణమో,
ఎవరి బ్రాహ్మణీయ శక్తుల ఆధిపత్యంలో గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య శక్తుల మీద ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు స్వాతంత్రానికి ముందు అంటే నువ్వు ఈడ గన్ను పట్టుకున్నప్పుడు తమిళనాడులో బీసీ ఉద్యమం ప్రారంభమైంది పెరియార్ రామస్వామి నాయకత్వంలో, అంతకన్నా కొంచెం ముందుగా. అక్కడ లెగసీ ప్రారంభమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమం, అగ్రవర్ణ శక్తుల మీద ప్రారంభమైన సామాజిక పోరాటం చివరికి అన్నాదురై ముఖ్యమంత్రి నుంచి కరుణానిధి ముఖ్యమంత్రి మీదుగా, రామచంద్రన్ ముఖ్యమంత్రి మీదుగా ఆ రోజు బీసీ ఉద్యమం వచ్చి ఇవాళ తమిళనాడులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలకి ఒక రాజకీయ పార్టీ ఉంది బీసీలని కలుపుకుంటూ, బీసీలకి రాజకీయ పార్టీలు 12 రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎస్సీలని కలుపుకుంటూ, అట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణ పార్టీలలో ఉండకుండా స్వతంత్ర ఆత్మగౌరవ వెన్నెముకతో అగ్రవర్ణాలతో యుద్ధం చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయ వేదికలను పెట్టి ఈరోజు పవర్లోకి వచ్చి భారతదేశంలోనే 69% దాదాపు 70% రిజర్వేషన్స్ని అక్కడ తయారు చేసుకొని పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించుకొని ఈరోజు ఇండియాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్కి మోడల్ స్టేట్ ఈరోజు తమిళనాడు అయింది. వాస్తవానికి బుచ్చయ్య గారు తెలంగాణలో తమిళనాడు కన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీల శాతం ఎక్కువ. భారతదేశంలో అత్యధికంగా తక్కువ శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎక్కడో తెలుసా? తెలంగాణలో మాత్రమే. 7 to 9 ఆర్ 8 to 10% మధ్యలో మాత్రమే ఇక్కడ అగ్రవర్ణాలు ఉన్నారు. తమిళనాడులో ఆ శాతం 15% పైన ఉన్నారు అగ్రవర్ణాలు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ కావాల్సింది ఎక్కడ? అర్జెంటుగా భారతదేశంలో యుద్ధ ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సింది తెలంగాణలో. ఇది ఎప్పుడు జరగాల్సి ఉండే? ఏనాడు జరగాలి? తెలంగాణలో 50 ఏళ్ల క్రితం జరగాలి. తమిళనాడు కన్నా ముందు జరగాలి. తమిళనాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీల యుద్ధం ప్రారంభమైతే తెలంగాణలో సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పోరాటాలు, కుల సంఘాల పోరాటాలు ఇవి చివరిదాకా జరిగింది. అంటే శ్రీశ్రీ ఒక మాట, పదండి ముందుకు పోదాం పైకి, మరో ప్రపంచం అని మొత్తం సమాజాన్నే మార్చాలనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు కదా. అన్నిటికన్నా పిటి ఏంటంటే బుచ్చన్న గారు, రష్యాలో రాజ్యం వచ్చింది స్టాలిన్ నాయకత్వంలో. ఆ జెండా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చారు. ఆ జెండా భారతదేశానికి వచ్చింది. డాంగే నాయకత్వంలోనో ఎవరిది నాయకత్వంలో వచ్చింది. ఎంఎన్ రాయ్ ఎవరో వచ్చారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ బ్రాహ్మణ శక్తులు కూడా పోయి ఆ జెండా తీసుకొని వచ్చారు. వీళ్ళు ఆ జెండా తీసుకొని రష్యాలాగా రాజ్యాన్ని స్థాపిస్తారా? రష్యా నుంచి స్టాలిన్ నాయకత్వంలో మార్క్సిస్ట్ ఫిలాసఫీలో లెనిన్ వర్క్ స్టైల్లో స్టాలిన్ నాయకత్వంలో రష్యాలో కార్మిక రాజ్యం ఏర్పడితే ఆ జెండాను తీసుకొని వచ్చిన వాళ్ళు ఆ జెండా స్ఫూర్తితో రాజ్యాన్ని నిర్మాణం చేస్తారా? ఆ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కథలు రాసుకుంటూ వాటిని సినిమాలు తీయాలని మద్రాసు పోతారా? ఇంతకన్నా పిట్టి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? కమ్యూనిస్ట్ పార్టీ జెండా తెచ్చుకున్న ప్రతి రాష్ట్రంలో రాజ్యం కోసం పోరాడిండి ఎవడైనా. కానీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరో తెలుసా? కమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి కమ్యూనిస్టు పార్టీ పేదల కథల్ని రాసి సినిమా ఫీల్డ్లో సెటిల్ అయినారు. రాజ్యం తేలే వీళ్ళు. రాఘవేంద్రరావు తండ్రి తాతినేని ప్రకాశరావు నుంచి మొదలు పెడితే గూడవల్లి రామబ్రహ్మం, ఆ తర్వాత రాజారావు, ఎవరైతే గరికపాటి రాజారావు, వీళ్ళందరూ కలిసి ఎల్వి ప్రసాదు, తిలకు, ఇంత మహానుభావులంతా కలిసి మద్రాసు పోయి మద్రాసులో ఏం చేశారు వీళ్ళు? రాజ్యాన్ని నిర్మించమని స్టాలిన్ జెండా తీసుకొని ఇక్కడికి వస్తే రాజ్యాన్ని నిర్మించకుండా సినిమా ఫీల్డ్లో కథలు రాసి పేదలు భూస్వాములు, పేదలు రైతులు అనే కథలు రాసుకుంటా పేద కుటుంబాల కథలు రాసి 90% పేదల కూలీనాలి పనిచేసే పైసలతో సినిమాలు నిర్మించారు.